హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పంచతంత్ర కథలు చెప్పుకున్నాము. ఈరోజు నుంచి ఆ స్టోరీస్ నేను చెప్పి వినిపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ పిల్లలు ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయండి. మీరే కదా నాకు లైక్ చేసేది. మీరే ఇంట్రెస్ట్గా చూసి ఎంజాయ్ చేసి నాకు అర్థమవుతుందా లేదా అని నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్లో పెడితేనే కదా నాకు తెలిసేది. అందుకని చెప్పి కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పంచతంత్రము. మిత్ర లాభము, మిత్ర భేదము. రాకుమారుల అవివేకత. చాలా కాలమునకు పూర్వము పాటలీపుత్రమునకు సుదర్శనుడు అను మహారాజు పరిపాలించుండేవాడు. అతనికి 3 కుమారులు కలరు. లేక పిల్లలు పుట్టారన్నమాట. వారిని చాలా గాఢాభంగా పెంచారు. తత్ఫలముగా వారు కొంచెము మందమతులుగా పెరిగారన్నమాట. అప్పుడు కాలము గడిచినది. రాకుమారులు వయసులో కడుగిరి. నూగు పట్టుతో కూడా మొదలైనది. ఆయనను వారు తగినంత ప్రయోజకులు మాత్రమే కాలేకపోయినారు. కొంతవరకు చదువుతయు రాయుతయు నేర్చుకొనినారే గాని తెలివితేటల సమంతమును అబ్బలేదు. కొడుకుల భవిష్యత్తును గూర్చిన దిగులు పడిన మహారాజు మనోవ్యాధితో మంచము పట్టినాడు. చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఎంచుకోలేకున్న ఆ చదువు నిర్ధారకము అని భాస్కర శతకమునందు చెప్పబడి ఉన్నది కదా. మహారాజు ఆ విషయమని ఆలోచించసాగారు. పిరికి వానికి ఎంత బలము ఉన్నాయో హృదయే కదా, అట్లే వివేకము లేని వారికి ఎంత సంపన్నత అన్నయో అని నిర్ధారకమే యగును. అందున రాజుల జీవితము అనుక్షణము ప్రమాదభరితమైనది. రాజ్య పరిపాలనము సామాన్య విషయము కాదు కదా. శత్రువులెవరో మిత్రులెవరో చక్కగా గుర్తించవలెను. శత్రువులను ఎట్లు గెలుచుకునేవలెనో, మిత్రులను ఎట్లు నిలుపుకునేవలెనో దేశాంతర వ్యవహారము లేటు కొనసాగించవలెనో, ప్రజల సుఖశాంతులు నెట్లు వృద్ధి పరచవలెనో, తమ యోధిపత్యము నెట్లు స్థిరపరచుకోవాలనో ఇవి ఎన్నయూ తెలియవలెను కదా. ఇట్లు యోచించి మహారాజు తన రాజమండల మహాపండితులను కొందరిని పిలిపించినారు. తన కొడుకుల సంగతి వివరించినాడు. వారిని మేధావులను చేయగలిగిన వారేమైనా కలరా అని ప్రశ్నించినాడు. రాకుమారుల మేధకత్వము తెలిసిన పండితులెవరూ నోరు విప్పలేదు. గాని విష్ణు శర్మమును విద్వాంసుడు మాత్రం లేచి నిలవబడి మహారాజుకు మొక్కి, రాజేంద్ర, నాకు ఒక అవకాశం ఒప్పించినచో ప్రయత్నించదను. 6 మాసంలో రాకుమారులను అఖండ లోక జ్ఞాన సంపన్నులుగా చేయగలను అని చెప్పెను. అది విని రాజు సంతోషించిన వాడై విష్ణు కర్మకు తగు రీతిని గౌరవ సత్కారములు నేర్పి తన 3 కొడుకులను ఆయనకు అప్పగించెను. తండ్రి ఆజ్ఞ అనుసరించి రాకుమారులు విష్ణు శర్మతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంచెం నెక్స్ట్ వీడియోలో ఇంకో స్టోరీ చెప్పుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.